హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ కోర్సుకి సంబంధించి అప్డేట్ అయితే ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇండియన్ ఎకానమీ కోర్సు గురించి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారానే మీరు మన క్లాసెస్ అయితే చూడొచ్చు అనమాట. మరి ఇండియన్ ఎకానమీ కోర్స్ ఏంటి? సో ఇది రీసెంట్గా నేనే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ ఇండియన్ పాలిటీ అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ కూడా నేనే చెప్పాను. ఇండియన్ ఎకానమీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇండియన్ ఎకానమీలో నేనేం చెప్పానంటే టెర్మినాలజీ చెప్పానమాట. చాలా వరకు టెర్మినాలజీ చెప్పాను, అంటే ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్స్ అన్ని చెప్పాను. దాంతోపాటు ప్లానింగ్ కమిషన్ చెప్పడం జరిగిందండి. మొత్తం 12 ప్లాన్స్ ఏవైతే ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్కమ్ టాపిక్ కూడా చెప్పాం. నేషనల్ ఇన్కమ్లో ఒక చిన్న వీడియో ఉండిపోయింది. ఆ వీడియో మినహాయిస్తే నేషనల్ ఇన్కమ్ టాపిక్ కంప్లీట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రేపటి నుంచి బడ్జెట్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయండి. బడ్జెట్ యొక్క థియరిటికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట యాక్చువల్లీ. సో బడ్జెట్ ఏంటి, బడ్జెట్ యొక్క టెర్మినాలజీ ఏంటి, మొత్తం బడ్జెట్కి సంబంధించిన సమగ్ర స్వరూపం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో దేనికి సంబంధించి మొత్తం మనకి రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, మొత్తం మ్యాక్సిమం కంటెంట్ అంతా చెప్తాము. సో అయితే దానికి రిలేటెడ్గా ఉండే ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా చెప్పడం జరుగుతుంది సెపరేట్ వీడియోస్లోని. ఓకే, సో కాబట్టి ఇంగ్లీష్లో మనం బడ్జెట్ అనే టాపిక్ చెప్పినప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ అని ఉంటుంది. వాస్తవానికి ఆ పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మీకు ఇందులో యాడ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఇండియన్ ఎకానమీ అనేది మీకు 199 రూపీస్ మీకు. ఓకే, అలాగే మీకు ఇది 6 months వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట. మరి దీంతోపాటు కాంబినేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. పాలిటీ అండ్ ఎకానమీ అయితే మీకు 299 6 months వ్యాలిడిటీ. అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అయితే 399. మీకు మన యాప్లో చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. సో మీకు ఈ కోర్సులో ఏంటి బెనిఫిట్ ఉంటుందంటే వీడియో క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్ ప్లస్ బిడ్ బ్యాంక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిడ్ బ్యాంక్ అయితే మీకు రెడీ అవుతుంది, అది కూడా మీకు యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే ఆల్రెడీ ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా కోర్స్ ఎవరైతే మన దాంట్లో తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ద క్లారిటీ అనమాట. అంటే మీరు ఒకవేళ లైఫ్ టైం కోర్స్ తీసుకున్నారనుకోండి అందులోనే ఉంటుంది, లేదంటే 499 తీసుకున్నారనుకోండి అందులో వస్తుంది, 399 తీసుకుంటే అందులో వస్తుంది. అంటే నేను ఏ క్లాస్ అప్డేట్ చేసినా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు ఎకానమీ రిలేటెడ్ ఏ కంటెంట్ తీసుకున్నా మీకు అందులో అయితే అప్డేట్ అయితే చేయబడుతుందండి. ఇది మెయిన్లీ ఏంటంటే మనకి తెలంగాణలో అలాగే ఏపీలో గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే మనకు ఉన్నాయండి. నవంబర్లో Group 3 ఎగ్జామ్ ఉంది, Group 4 మనకి Group 2 ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంది తెలంగాణలో. అలాగే ఏపీకి సంబంధించి కూడా త్వరలో అనమాట. Group 2కి సంబంధించి కనుక మనకి డేట్స్ కనుక అనౌన్స్ చేసినా, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేసినా డెఫినెట్గా మీకు ఇండియన్ ఎకానమీ కోర్స్ అయితే 100% ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఓకే, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఏ కంటెంట్ చెప్పినా, ఏ టాపిక్ చెప్పినా మీకు ఏంటంటే చాలా సింపుల్ టెర్మినాలజీలో చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, ఎందుకంటే దాని మీద ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన తర్వాతనే, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, దాన్ని స్టూడెంట్స్కి ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలనే కాన్సెప్ట్ని నేను ఒకసారి స్టడీ చేసిన తర్వాతనే మీ ముందుకు నేను ప్రజెంట్ చేస్తాను. కాబట్టి మీరు చూసేటప్పుడు చాలా ఈజీగా మీకు అనిపిస్తుంది వాస్తవానికి వినేటప్పుడు. సో కాబట్టి ఇలాంటి ప్రజెంటేషన్తో మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ తెలుగు లింకు, లేదంటే మీరు యాప్లో మన ప్లే స్టోర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎంసీక్యూ రిలేటెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా చెప్పమని అడుగుతున్నారు. సార్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చేయండి సార్ అని. సో డైలీ కరెంట్ అఫైర్స్ గురించి కూడా నేను థింక్ చేస్తాను. ఒకవేళ మనకి టైం పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ చేయడంతో పాటుగా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అంటే ఓన్లీ మెటీరియల్తో నేను మీకు ఒక చిన్న కోర్స్ అయితే లాంచ్ చేస్తానండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు యాప్లో నేను చెప్తాను. ఈరోజు నైట్కి మ్యాక్సిమం 9-9:30 కల్లా నేను మీకు చెప్తాను. అది జస్ట్ ఏంటంటే మీకు ఒక 59 రూపీస్ పెడుతున్నాను 6 months వ్యాలిడిటీతోని. సో దాని గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఇండియన్ ఎకానమీ అయితే మీకు వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కలిపి 199 6 months. అలాగే ఓకే, రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, మంచి కంటెంట్ వస్తుంది. ప్రీవియస్గా ఎవరెవరైతే మన ఛానల్స్ని ఫాలో అయ్యారో మంచి స్కోర్లు అయితే చేయడం జరిగింది జనరల్ స్టడీస్ పేపర్లోని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. అలాగే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.